మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు తెర మీదకొచ్చాయి. ఇప్పటికే అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ, డాక్టర్ బాలాజీ క్లింటన్తో పాటు మరో ఇద్దరు కేసులో కీలకంగా మారారు. ఈ కేసులో వచ్చిన కొత్త వాళ్ళని విచారించేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్కి చెందిన డాక్టర్ బాలాజీ ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన క్లింటన్ వాచ్మెన్ భార్యకు ఇచ్చాడు. పార్టీ మొదలు కాగానే డ్రగ్స్ ని రోహిత్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేశారు. డీజే క్లింటన్ గోవా నుంచి కొకైన్ తెచ్చాడు. డాక్టర్ బాలాజీ 2 గ్రాముల ఎండీఎంఏ తెచ్చినట్లు గుర్తించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు తెర మీదకొచ్చాయి. ఇప్పటికే అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ, డాక్టర్ బాలాజీ క్లింటన్తో పాటు మరో ఇద్దరు కేసులో కీలకంగా మారారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ఏదైతే ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు సంబంధించి సిట్టు విచారణ దూకుడు పెంచింది చెప్పొచ్చు. అయితే ఈ కేసు సంబంధించి అసలు ఏం జరిగింది, డ్రగ్స్ ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు అన్న విషయాన్ని మొదటగా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినప్పటికీ అయితే కౌశిక్ రవి ఏదైతే అడ్వకేట్ అయిన బెంగళూరు సంబంధించిన కౌశిక్ రవి తాను సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చానని ముందుగా చెప్పారు. ఆ తర్వాత సిట్ అధికారులు వీళ్ళిద్దరు ఎవరినైతే రోహిత్ రెడ్డి, రిజేష్ రెడ్డి, నవీన్ శర్మని కస్టడీలో తీసుకున్నప్పుడు పూర్తి విషయాలు వెళ్ళడం జరిగింది. అయితే డ్రగ్స్ కౌశిక్ రవి సిమ్లా నుంచి రాలేదు, డ్రగ్స్ ఇక్కడ నుంచి లోకల్ నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కొంత డ్రగ్స్ రోహిత్ రెడ్డి డ్రైవర్ అయిన శరత్ అభిషేక్ సంఘం నుండి తీసుకున్నట్టుగా గుర్తించారు. మరికొంత డ్రగ్స్ అయితే గోవాకు చెందిన డీజే క్లింటన్ తీసుకువచ్చి నేరుగా అక్కడ ఫామ్ హౌస్ లో ఎవరు లేకపోతే ఫామ్ హౌస్ లో వాచ్మెన్ భార్యకి డ్రగ్స్ ఇచ్చివేసి అతను వెళ్ళిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎండిఎంఏ డ్రగ్స్ ని జూబ్లీస్ లోని డాక్టర్ బాలాజీ తీసుకువచ్చారు. ఆ తర్వాత డ్రగ్స్ ఇద్దరు ఒక ప్రముఖ వ్యక్తులను మరొక ఇద్దరు కూడా తీసుకున్నట్టుగా అధికారులు తెచ్చారు. మొత్తంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం కూడా బయటపడింది. అయితే ఈ డ్రగ్స్ ని ఎప్పటికప్పుడు డీజే క్లింటన్ ప్రతి వారం కూడా హైదరాబాద్ కు వచ్చేసి ఇక్కడ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారని తెలిసారు. అయితే అభిషేక్ సింగ్ కూడా అటు డ్రైవర్ శరత్ కూడా డ్రగ్స్ ఇస్తే అతను కూడా పార్టీకి వినియోగిస్తున్నట్టు బయటపడింది. మొత్తంగా డాక్టర్ బాలాజీ తర్వాత అర్జున్ రెడ్డి ఇద్దరు కలిసి బాబిలోన్ పబ్ లో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా తెలవడం జరిగింది. రాజకీయ నాయకులు, కొంత వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. అయితే ఎవరైతే అర్జున్ రెడ్డి కావచ్చు, లేదా డాక్టర్ బాలాజీ వీళ్ళు ప్రతినిత్యం కూడా పబ్ లో డ్రగ్స్ పార్టీ ఇస్తున్నట్టుగా బయటపడింది. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పార్టీకి అటెండ్ అవుతున్నట్టు జరిగింది. దీంతో పాటు కొంతమంది రాజకీయ నేతలు కూడా డ్రగ్స్ ఇచ్చినట్లుగా బయటపడింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. సిట్టు ఇంకా మరొక 6 పేర్లు రావడంతో వాళ్ళని కూడా విచారించేందుకు సమాయత్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.